కూతున్నది ఓ రామ రామ ఆడబిడ్డ పోతమ్మ నాయన పుట్టు వరకల బంగారు ఎట్ల పాపలో పోతున్నది మరి మళ్ళా తిరిగి పోతా పైసలు పుట్టించి మరి గొల్లవారి భక్తి చూస్తా గొల్లవారి నీతి చూస్తానని చెప్పి అయ్యో ఆడబిడ్డ పోతమ్మ దేవి పైసలు పుట్టినాయి గొల్లవారి పేరు వచ్చే పోతమ్మరా ఆగమాగం సత్య పైసలు ఆగమాగం నేను చూడక నేను వచ్చినా కానీ పైసలు తీసుకొని వచ్చినా నా బంగారు ఇంటికి నా పాపడంత చిన్నమైంది ఇగో నీ పైసలు నీకు ఇస్తున్నా నా బంగారు ఇంటికి నాకు అయ్యో నీ ఇయర్ కాకపోతే రేపు ఉండవు ఈ పండుగ చేసుకున్నాక ఇప్పుడు ఎవరికి వచ్చినావా ఆడుకోలేదు ఉందా కాలు వచ్చే రాకపోతే మరి కదా అదో ఎప్పుడు పొందాలి ఉండదా ఎప్పుడు రాజు ఉంటుందా పొద్దురికి ఉంటుంది సాయంత్రం సాయంత్రం అయ్యో నీ పైసలు నీకు ఇస్తున్నా నా బంగారికి నాకు ఇవ్వతున్నా అయ్యో నువ్వు ఇస్తావు నీ రేపటి మళ్ళీ దానం చేయాలి తల్లిదల్లా ఎందుకు దానం చేయాలి లోపల దానం చెప్పిన లోపల పోతా లేకపోతే బయట పోవాలి లోపల పెట్టా సరేగానమ్మా నీ పైసలు నీకు ఇస్తున్నా బంగారికి నాకు ఇస్తే ఖచ్చితంగా ఇట్లా మొండలు ఉంటారు అలా ఏం చేయాలేమో మళ్ళా ఎప్పుడు రేపు ఇస్తున్నారని నా కోసం నీకు తెలియకపోతా చల్లగలుగుతా ఈ సౌత్కి చలిగట్టే అయితే నువ్వు సాయం చేసేది నా బయట చూసుకురా నా చెవులు పెట్టి త్వర వస్తున్నాను కదా అది తప్పదా దేవగా కాంబడి బుడుకు ఆ పాడుకు పొద్దుగాల పడి నాయన పక్కలేడు కింద కదా చిన్న పెట్టలు పెద్ద పెట్ట పెట్టి పెట్టా చిన్న పెట్ట పోరా ఎత్తుకెళ్ళారు తీసుకురాడు మొత్తమే ఇవ్వలే ఈ తాగుబోతు వాళ్ళు ఎప్పుడు తీసుకుపోయి అమ్ముకుంటాం అదే ఎప్పుడు తీసుకురావురా పోని కొడగారా తీసుకురానే నువ్వు తీసుకురానే పోని అంతేనా అయినా మీరు నా అది తాళాలు వేసుకుంటే వెచ్చుడి తాచి అనుకుంటా ఏమైనా చెప్తా పోయి అవా ఉన్నావా అవునా అనుకున్నావా ఈ శరీరం స్టార్ట్ అనుకుంటుంది అందుకే చెప్పాను పోనా చెప్పమంటున్నా ఇట్లా అనుకుంటాను కూడా కలకుంట కామంటాడు కలిసింది రోడ్ దాడుతుంది ఆరచ్చి కూర్చుంది ఇంకా సుధాజీ వీళ్ళంతా కథ చెప్పాలి పండుగ చేయాలి బతారు అసలుగా చెప్తున్నా ఎత్తులేదా మెల్లగా కలిసి అమ్మా నాకు గుడ్డది కాదు ఏమైతే కొట్టుకెలేదు ఎట్టుకెలేదు నీ ఎట్టుకెలేదు దొరుకుతలేదు పోయినట్టుంది ఎట్లా వదిలేకే మా ఫోన్లో అన్ని తాగబోతున్నాడు ఎప్పుడు అనుకునే దొరుకుతలేదు బాగా ఎట్టుకైతే లెక్క అంటున్నా లేదు ఎట్టుకెలేదు
ఇంకా కొడుకులు పుట్టలే అంటున్నా నీ పాట ఓ తల్లి పోతమ్మా మంటలు వండికి బాగా పక్కన చెట్టు దగ్గర వెళ్తున్నప్పుడే ఎవరు అనుకున్నావు బిడ్డ ఏమనుకున్నారే హక్కిలో పుట్టిన హారం జ్యోతి బిడ్డ పొక్కులో పుట్టిన పోదాడి పోతాము నా లోపల నేను పుట్ట బిడ్డ నా పేరు నెల వదనంటానమ్మా అన్న కనబరాధంగా కళ ఎత్తుకొని ఉన్నాడు పోషమ్మ మరి చెల్లె మరి కళ్యాణి మేళలో ఉండదు కానీ అన్న కనబరాజు కొడుక 7 బాల సూర్య ఎత్తుకొని ఎట్లా వస్తా ఉన్నాడు ఎట్లా వస్తున్నాడంటే 7 బాల సూర్య ఎత్తుకొని అన్న కనబరాజు అయినా చెవులు పట్టే ఏం పడుతున్నావు నా చెవులు కాదే బాగా చెవులు పట్టే ఎవరు చెవులు పట్టమంటావు పక్కలు పట్టమంటావు నీ ఉండదిచ్చే బుడ్డి బుడ్డి మెల్లగా నీ నమ్మ పట్టుకుంటుంది చంద్రాయి పాను ముంగడికి జరుగుతుంది ఎక్కడ వెళ్తుకో ఏంటి అంటే ఇట్లేమో గడపడు 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 అయితే ఏంటది గడపడు అవుతున్నట్టు నీకు ఏం ఏర్పడుతుంది ఏమి ఏర్పడుతుందా ఇంట్లో చిన్న మాత్రం ఏంటి అడుగుతున్నా నువ్వు ఇక్కడ కళ్ళు పెట్టిపోయినా అమ్మ చెప్పినావా నేను అమ్ముతుంటా ఇట్లా అమ్ముతున్నాక ఎక్కడికైనా ఒక ఆడి వచ్చింది పైసలు ఇవ్వను కళ్ళు పోయమన్నది నువ్వు ఎత్తి తెలియమంటుంది రాజీ పెట్టి మళ్ళీ ఇస్తే పచన అవుతుంది నేను ఇయ్య అనంగా 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 అప్పుడు మనకు మొన్న సెల్ ఫోన్ పోయిపోయారా నీకు అన్ని పోగొట్టలేదు నువ్వు పోలే నువ్వు కూడా అట్లా ఈ పిల్ల బంగారు ఎట్కి తీసింది ఆ పిల్లకి ఈ ఎట్కి కుదబెట్టుకో నేను మళ్ళీ వచ్చిన ఎట్కి నీ పైసలు నీకు ఇస్తాను నీ యొక్క బంగారం దొరికితే నాకైతే ముడుపు వచ్చి నేను దాన్ని తీసుకొని ఓ అప్పుడు పెట్టా నీ పెట్టినట్టు మంచి పెట్టి పెట్టాను నా పెట్టి పెట్టాను ఎట్టిగా మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఎట్లు కావాలన్నది ఎత్తుకోయి సూచే వరకు లోపల ఎత్తుకెళ్ళలేదు వీడికి వచ్చే వరకు లావట్టుకుంటే ఎత్తేసిన స్పీకర్ బాసులు పట్ట పట్టు పట్ట పట్టు పేరేమన్నది పోషమాట తల్లి తల్లి పోతమ్మా
బట్టి చూడకపోతే గమలవాడిని చూడకపోతే నా పేరు పోషమ్మ కాదా అయ్యో ఈ పొద్దుగల్ల బిడ్డ ఇవాళ మీరు తప్పిన దానికి బిడ్డ మీరు చెబుతున్న మాటలు బిడ్డ అంత పెట్టిన ఆడబిడ్డ పోషమ్మ బుద్ధులు జ్ఞానాలు చెప్తారా అని అయ్యో ఆడబిడ్డ పోషమ్మ దేవి తప్పిందానికి బిడ్డ మీరు 7 కొడుకులు ఉన్నారు 7 కోడళ్ళు నీకున్నారా మీ 7 కోడలు లేరా 7 కొడుకులు కొడుకులు బిడ్డ పోను దండాలు 7 కోడళ్ళు బిడ్డ పోరాలు ఎత్తుకొని ఊపుకుంటే నా బయటికి రావాలి కుక్కలు ఊకేటి కోడి పుణ్య బిడ్డ అగిరికే రట్టాలతో నా బయటికి రావాలి చెల్లాయి బిడ్డనే గొర్రె పొడలు పట్టుకట్టి బిడ్డ నా దగ్గర పట్టాలి నా బిడ్డ రేపటి కల్ల బిడ్డ మీ ఇళ్ళ బిడ్డ మీ కొడుకు లగ్గ ఇల్లాడు నీ కొడుకు బిడ్డ లేకపోతే పుట్టు నాన్న జగదీసుకురావాలి పోయి బట్టలు సరే విశాఖవారా మీ బతిని కలగకపోతే నా పేరు పోషమన్నది నా మనలో చెప్పి నాకు మనగా సులభానికి పోయి పెళ్ళేది బిడ్డ కాబట్టి దానికి మనగా తప్పుడు దండాలు తీయాలి నాకు విధంగా పనులు వేయాలి చిన్న పలక చేతిలో పట్టణం కొట్టాలి పెద్ద పలక చేతి పేరు పట్టణం కొట్టాలి కీలికి నిమ్మకాయ 4 పాలకాయ పెట్టాలి అది కాకపోతే బిడ్డ నీ 7 కోడలు బోనాలు ఎత్తుకోవాలి నీ 7 కొడుకులు బిడ్డ కళ్ళు కావాలి కట్టెల మూపులు పోయాలి నీ యొక్క భర్త బిడ్డ తెలమే మందక పెట్టుకుని కావాలి మరి ఊరు పనులు బిడ్డ తూర్పు బాగానా ముందు ఎలా ముత్యాల పోసే అది లోపల నేను నల్ల పోస్తాని 2 గులాబీలు నేను గుర్తునే ఉంటా తల్లి దాకా పనులు చేయాలని చెప్పింది మీతో పని చెప్తున్నాను నేను వెళ్ళిపోతానని చెప్పి అని చెప్పిందో సరే తల్లి నువ్వు అన్న అడిగిన తక్కువ నేను ఇచ్చేది ఎక్కువ అని చెప్పి మరి అటువంటి ఏం చేసిర్రు తల్లి పడుకుని చూసి నీకు పని చేస్తాము పెంచారు మంచి అర్థం చూస్తారు సగం అయ్యా మన బిడ్డ నీకు పని చేస్తామని చెప్పి అయ్యా ఉన్నావా మరి పోతే మాకు పని చేస్తామని ఒప్పుకోండి నిన్న బేత్తనము పొద్దు వస్తుంది అయితే మరి అంగడి పోకపోతే మీకు సామాన్ చేయకపోతే పోయి అంగడి సామాన్ చేస్తావా పెట్టి కూర్చుని నువ్వు బాగా ఏం చేస్తావు పెట్టి కూర్చున్నట్టు ముందు ఎక్కిపోతే ఆమె కూర్చుంటే ఇక ఎప్పటికీ మన ఇట్టుండ్రు అట్టుండ్రు అన్ని చదువాలి కదా సరే కొంతమంది పిల్లి వాళ్ళు కొడువేలా కదా ఉప్పు మిరపక తినవాళ్ళు 3 తినవాళ్ళు 5 పాత సీట్ల పండు కొత్త సీట్లు ఏం కాదు నీకు ఏం కాదు నీకు అది దొంగ పాడండి 2వ పాడు ముద్రవాడి కేసీఆర్ కూర్చున్న పాడుకు ముద్ర అయితే అన్ని బలబలే చూసుకుంటా
కళ్ళు పట్టుకోడా ఊసిపోతుంది. అదే పట్టుకోడా ఊసిపోతే నీకేం కాదు నాని ఏం కాదు బిడ్డ మాకు పట్నం వేసే సామాన్ కావాలి పట్నం. అరే చేతులు నలుపులు పోటీ మన మొత్తం కావాలి నీకు మొత్తం కావాలి కానీ మీకు ఇప్పుడు ఏంటి గిట్ల గిట్లు సాగుకారు ఇట్లా 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 ఇదే చేస్తాడు మళ్ళీ గిట్లు పెడతారా? ఆడతోళ్ళు పెడితే నీకు బాగా మళ్ళీ కోటలో దానికి పోవాలి. ఏం కాదు నీకేం కాదు ఏం డౌలు కదా కాదురా మేము మీద మిరుగు లోపల పురుగు ఇంగు బిడ్డ ఇంగు నీకు కిడ్నీ ఎక్కువ పెడుతుందా నువ్వు ఒక వారం రోజులు అంటే ఉప్పాలని అయితే తెలుపులు నలుపులు డెగ్గారా కలిపి కొంచెం ఒక పట్టు చీర అతను చీర కావాలి కళ్ళు కావాలి అవి కావాలి పసుపు కుంకుమ నిమ్మకాయలు కొబ్బరికాయలు అన్ని కలిసి మొత్తం సామాన్ కావాలా మొత్తం కావాలి. మొత్తం సామాన్ అంటే బిడ్డ కలిసి బాగా నీ లాశాలు మాత్రమే నీకు ఎంతవరకు బాగా లేకనుకుర్రా మత్తు ముందురా ఏముందిరా పైసలు ధనమే ఏదైనా గట్టి ఉంటుంది. నీ బతికేగా ఉంటా బతికే కాదు బతుకులవా వడగాన్ని తీసుకొని చెప్పిన వయసులో వారి తీసుకుపోయి అయ్యా నీకు అంటే 69 మొత్తం కట్టే బిల్లు అంతేనా? అంతా అంతే కాదు డ్యామేజ్ బెస్ట్ డ్యామేజ్ కదా ఆయన ఇస్తుంది పైసలు. సరే బిడ్డ పైగా చెప్పండి రాసుకో నా ఖాతా. అలా ఏముంది పోను ఉత్తర అడగరాదు ఏమి ఇస్తా సాయంత్రం ఇస్తా ఎల్లుండి ఇస్తా నేను వాడు అటు పద్ధతి కావాలి ఫోన్ పే చేస్తా గూగుల్ పే చేస్తా బంద్ చేయాలి ఇక్కడ మాట్లాడిన పేరు రాసుకో. నువ్వు కిరణ్ షాప్ ఆపురాకి కిరణ్ షాప్ ఉన్నది రాసుకోవాలి. సరే తీసుకున్నాను స్నానం చేయాలి అంత పని చేయాలని చెప్పి ఓ కోడి ఉన్నారే స్నానం అయ్యా ఒక్క చేస్తుందో నాకైతే ఒక డ్రమ్మే నీళ్ళు కాచి తాగబడుతుంది. ఎందుకంటే పెయిన్ నువ్వు ఎప్పుడు చేసినా నీళ్ళు చేసావు అమ్మాయి చేసావా నేను చేసి 6 నెలల పొద్దున్నా ఏమనుకున్నావు? ఈ బట్టలు కట్టున్నావా? ఈ బట్టలు ఒక్క బట్టనేమో 6 నెలలు కట్టుకుంటే ఒక బంధుకి ఇప్పేసి ఇట్లా దులిపి మళ్ళీ ఒక్క బంధు దులుపుకుంటే ఏడాదిలో ఒకటే సీరెడుతుంది. సరుపు సబ్బు షాంపూ అన్ని మిగులుతాయి. అందులో బిల్లు కరెంట్ బిల్లు మోటార్ బిల్లు పొద్దుగా వచ్చిన పక్కకు వండుకుంటూ అంటే నీ పేరు అంత వాకాలి సీర పేరు. మరి ఎంత ఖర్చు తప్పే, షాంపూలు తప్పే, సబ్బులు తప్పే, నీళ్లు తప్పే, పని కూడా తప్పే. ఇట్లా కటింగ్ చేసుకోలే ఆడలు నూనె తప్పుతుంది ఎంత ఖర్చు తప్పే, ఎంత పని కూడా సేపు. సరే